దేవుడు మందసమునకైనా బలిపీఠముకైనా బల్లకైనా సరే తుమ్మకర్రను వాడమన్నాడు కదా. నేనే ఆ సమయంలో మీరు ఇజ్రాయేలు నేను మోసే అనుకోండి, నేను తుమ్మకర్ర తెస్తే మీరు ఏమంటారు చెప్పండి. అసలు పైసలు మిగిలించుకుంటున్నట్టు బంగారం, మోసే బాగా బంగారం వెండి జమ అయింది కదా, బాగా మిగిలించుకుంటున్నట్టున్నాడు. ఏం పనిరా మరి, మంచి టేక్కర్ర దేవాలే గాని. మోసే ఎటువంటి వాడంటే తుమ్మకర్ర అయితే తుమ్మకర్రని దేవుడు చెప్పిండ్రా తుమ్మకర్ర అని. మీరందరూ తలకాయలు పెట్టి తుమ్మకర్ర కాదు టేకు పెట్టమంటే నేను పెట్టాను, మీకు ఇష్టం ఉంటే మీరు వెంబడించండి లేకపోతే మానేయండిరా అంటాడు అంతే. అట్లా తయారు చేసుకున్నాడు దేవుడు మోషేని. ప్రతి దైవజనుని అట్లే చెక్కుకొని కొట్టి 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 చెక్కి 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 ప్రతి దైవజనుని అట్లా తయారు చేసుకుంటాడు దేవుడు. మీరందరూ లౌకికమైన జ్ఞానం పెట్టి ప్రియ దేవుని బిడ్డల లౌకికమైన మాటలు తీసుకొచ్చి ఇట్లా అట్లా అని చెప్తే ఎవడు వినడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తాడో అదే వింటాము, అదే చెప్తాము, అదే రాస్తాము, అదే ప్రకటిస్తాము. తలలు తెగినా పర్వాలేదు.